మొత్తానికైతే వైఎస్ జగన్ గారు జైలుకు వెళ్ళడం అయితే ఖాయమైపోయింది. తప్పకుండా వైఎస్ జగన్ గారిని ఇవాళ కాకపోతే రేపు కావచ్చు, లేకపోతే 2, 3 రోజులు లేట్ అవ్వచ్చు, లేకపోతే 2 వారాలు లేట్ అవ్వచ్చు. కానీ ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం వైఎస్ జగన్ గారిని జైలుకైతే ఖచ్చితంగా పంపిస్తుంది. ఇది కన్ఫామ్. లిక్కర్ కేసులోనా, లేకపోతే మరో కేసులోనా అన్నది సెకండరీ. ప్రస్తుతానికైతే లిక్కర్ కేసు అన్నది కూడా కంప్లీట్ జగన్ గారి చుట్టూనే తిరుగుతూ ఉంది. మనం రోజువారీగా మనం చూస్తూనే ఉన్నాం. సోషల్ మీడియాలో కావచ్చు, కూటమి నాయకులు కావచ్చు, వీళ్ళందరూ ఒకటే మాట మాట్లాడుతున్నారు. అల్టిమేట్ లబ్ధిదారు బిగ్ బాస్ చెప్పేసి. బిగ్ బాస్ అంటే అదే వైఎస్ జగన్ గారు. ఈ ముడుపులన్నీ కూడా లిక్కర్ స్కామ్లో వచ్చిన ముడుపులన్నీ కూడా అల్టిమేట్గా తాడేపల్లికి చేరాయి అని చెప్పేసి కూడా చాలామంది కూటమి నాయకులు మాట్లాడుతూ ఉన్నారు కదా. సో ఈ నేపథ్యంలో ఇక ఖచ్చితంగా వైఎస్ జగన్ గారి అరెస్ట్ అయితే ఉండబోతున్నైతే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ అంశం గురించి మాట్లాడదాం. ఇందులో ప్రముఖంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇప్పుడు యాక్టివేట్ అయ్యారు మళ్ళీ. అంటే యాక్టివేట్ అవ్వడం ఇన్ ద సెన్స్, గతంలో మనం చూసాం వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఈ కోఆర్డినేటర్స్తోనూ, లేకపోతే మహిళా విభాగంతోనూ, లేకపోతే యూత్ వింగ్తోనూ వీళ్ళతో మాత్రమే సమావేశాలు అనేది కండక్ట్ చేసేవారు, అది పార్టీ ఆఫీస్లో. బట్ ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా ఇప్పుడు సజ్జల గారు నిన్న మొన్నటి నుండి మనం చూస్తూ ఉన్నాం, అన్ని మీడియా ఛానల్స్ కూడా ఇంటర్వ్యూ ఇస్తూ ఉన్నారు. ఆయన అంటే పార్టీకి ఒక ధైర్యం అనేది ఇవ్వబోతున్నారు. సో ఈ అంశం గురించి మనం కంప్లీట్గా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ముందుగా నా ఛానల్ని మీరు ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. డెఫినెట్గా నాకు సపోర్ట్ చేసిన వాళ్ళే అవుతారు. అలాగే మనం ఇలాంటి రాజకీయ అంశాలతో పాటు కీలకమైన ట్రెండింగ్ టాపిక్స్ మీద కూడా మనం డిస్కస్ చేద్దాం. ముందుగా ఈ అంశం మీద, అంటే ఇప్పుడు వైఎస్ జగన్ గారు కనుక జైలుకి వెళ్తే పార్టీ పరిస్థితి ఏంటి అనే అంశం మీద కూడా మీ ఫ్రెండ్ కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. డెఫినెట్గా ఇక మనం వివరాల్లోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు అందరి డిస్కషన్లోనూ ఇదే. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ నాయకులు భయపడుతుంది కూడా ఈ యొక్క పాయింట్ మీదే. ఏంటి ఆ పాయింట్ అంటే, వైఎస్ జగన్ గారు కనుక జైలుకి వెళ్తే వైఎస్ఆర్సీపీ పార్టీ పరిస్థితి ఏంటి అనేది. ఇప్పుడు అందులో చాలామంది, కొందరికైతే కాన్ఫిడెన్స్ అనేది ఉండొచ్చు. మా అంటే ఎన్ని నెలలు పెడతారు, వారమా, 2 వారాల, నెల, 2 నెలల, 3 నెలల, దానికి మించి అయితే ఆయన జైల్లో పెట్టరు కదా, మళ్ళీ బయటకు వచ్చేస్తారు కదా ఆయన అని చెప్పేసి కూడా కొంత ధైర్యంగా అనేది ఉంటే, మరికొందరేమో వైఎస్ జగన్ గారు కనుక జైలుకి వెళితే అన్ని కేసులు కూడా మళ్ళీ యాక్టివేట్ అవుతాయి. ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం, ఒక కేసు మీద ఒక వ్యక్తి జైలుకి అనేది వెళితే మిగతా కేసులు ఏవైతే ఉన్నాయో, పాత కేసులు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా ఖచ్చితంగా విచారణ అనేది జరుగుతుంది. అవి కూడా ముందుకు తీసుకొస్తారు, అవి కూడా బయటికి తీసుకొస్తారు. ఆ అంశాల్లో కూడా మళ్ళీ ఈ జైలు శిక్ష, పీటీ వారెంట్లు, అవి ఇవి చాలా ఉంటాయి. ఇక్కడ జగన్ గారి మీద ఇప్పుడు ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు భయపడుతుంది ఏంటంటే, జగన్ గారు ఇప్పుడు ఈ లిక్కర్ కేసులో కనుక అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్తే పాత ఈడీ కేసులు ఉన్నాయి, పాత సిబిఐ కేసులు ఉన్నాయి, చాలా కేసులు ఉన్నాయి కదా. ఆయన మీద సుమారుగా 32 కేసులు ఏమో ఉన్నాయి. ఆ కేసులన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు రీఓపెన్ ఇన్ ద సెన్స్ అది ఎండింగ్లో ఉన్నాయి, ఫైనల్ హియరింగ్లో ఉన్నాయి. ఆ కేసులు కనుక మళ్ళీ ఇప్పుడు లైమ్ లైట్లోకి తీసుకొస్తే వాటిలో ఖచ్చితంగా ఏదో ఒక కేసుకి శిక్ష కనుక వేయించగలిగితే ఇక జగన్ గారు మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉండదు. ఇది మటుకు వాస్తవం. ఎందుకంటే మన రీసెంట్గా ఆ రూల్ అనేది మనం అందరూ చూసాం, చదివాం కూడా. ఏ వ్యక్తి అయినా సరే 2 సంవత్సరాలు శిక్ష పడితే, 2 సంవత్సరాలు శిక్ష పడితే, జైలు శిక్ష పడితే ఆ వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హుడు కాడు, అర్హత అనేది ఉండదు. సో ఇప్పుడు కూటమి నేతలు కూడా అనుకుంటుంది అది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న జగన్ గారి అనేక కేసుల్లో ఏదో ఒక కేసు మీద ఆయనకి 2 సంవత్సరాలు కనుక జైలు శిక్ష వేయించగలిగితే ఆయన ఆటోమేటిక్గా పాలిటిక్స్ నుండి బయటికి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే పోటీ చేయడానికి ఉండదు కదా. ఇంకా ఆబ్వియస్లీ ఇంకేముంటుంది, అధ్యక్షుడే ఎన్నికల్లో పోటీ చేయనప్పుడు మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు చాలామంది రాజకీయ నాయకుల ఆలోచన.
సో దీనికి సమాధానంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు చాలా కాన్ఫిడెన్స్ అనేది ఇచ్చారు. ఇది వైసీపీ క్యాడర్ కావచ్చు, వైఎస్ఆర్సీపీ నాయకులకి, కింది స్థాయి కార్యకర్తలు వీళ్ళందరికీ కూడా ఒక నమ్మకాన్ని కలిగించే ప్రయత్నాలనే చేశారు రీసెంట్ ఇంటర్వ్యూస్లో. సో మహా అంటే ఎన్ని నెలలు పెడతారు, వారమో 2 వారాలు 4 నెలలు అంతే కదా, దానికి మించి పెట్టలేరు కదా. మళ్ళీ జగన్ గారు బయటకు వస్తారు. ఏదైతే ఇప్పుడు గతంలో జగన్ గారు జైలుకి వెళ్ళినప్పుడు, గతంలో 16 నెలలు ఉన్నప్పుడు పార్టీ బలంగా లేదు. సో బట్ ఇప్పుడు పార్టీ బలంగా ఉంది. ఇప్పుడు ఆయన జైల్లో ఉన్నన్ని 3 నెలలు 4 నెలలు ఆ పార్టీని కనుక కాపాడుకోగలిగితే ఖచ్చితంగా ఆయన బయటకు వచ్చి మళ్ళీ ఆ పార్టీని మళ్ళీ ముందుకు తీసుకెళ్తారు. ఇదే సజ్జల గారు చెప్పిన మాట. ఆ 3-4 మంత్స్ కూడా సజ్జల గారు టేక్ ఓవర్ చేస్తారన్నది ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ న్యూస్. సో ఇప్పుడు ఇదే అంశం, సజ్జల గారు వైసీపీ పార్టీ పగ్గాలు చేపట్టబోతున్నారు అని చెప్పేసి. సో ఈ అంశం మీద కూడా వైసీపీలోనే మళ్ళీ డిస్కషన్. అసలు సజ్జల గారంటేనే వైఎస్ఆర్సీపీ పార్టీలో చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికి కూడా స్టిల్ సజ్జల గారి సలహాల మీద కావచ్చు, సజ్జల గారి నాయకత్వం మీద కావచ్చు, వైఎస్ఆర్సీపీ పార్టీలోనే చాలా విభేదాలు ఉన్నాయి. ఆ విభేదాల కారణంగానే చాలా మంది బయటకు వచ్చేసారు. విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు బయటకు వచ్చేసారు. అనేక మంది ఎమ్మెల్యేలందరూ కూడా, మాజీ ఎమ్మెల్యేలందరూ కూడా బయటకు వచ్చేసారు వైఎస్ఆర్సీపీ పార్టీలో. సజ్జల గారి డామినేషన్ అనేది తట్టుకోలేక. మరి అలాంటి సిచ్యువేషన్, మరికొందరేమో ఇంకా బయట చెప్పుకోలేక జగన్ గారి జగన్ గారిపై ఉన్న అభిమానంతోనే ఇంకా స్టిల్ కంటిన్యూ అవుతున్నారు. సజ్జల గారి మీద అసంతృప్తి అనేది ఉన్నా సరే అది బయట చెప్పుకోలేక జగన్ గారి మీద అభిమానంతో స్టిల్ కంటిన్యూ అవుతున్నారు. ఇలాంటి వాళ్ళు జగన్ గారు కనుక జైలుకి వెళ్తే ఖచ్చితంగా అందరూ పార్టీ వీడే అవకాశం అనేది ఉంది. సజ్జల గారు చెప్పిన ఒక పాయింట్ అనేది వాస్తవం. గతంలో జగన్ గారు 16 నెలలు జైలుకి వెళ్ళినప్పుడు పార్టీని కాపాడింది వైఎస్ షర్మిల గారు. అది 100కు 100% ఖచ్చితంగా. ఆమె మళ్ళీ పాదయాత్రను కంటిన్యూ చేస్తూ మళ్ళీ ఆ క్యాడర్ని మొత్తం చెల్లాచెదరవ్వకుండా, వేరే పార్టీ వైపు చూడకుండా ఆమె వైఎస్ఆర్సీపీ పార్టీని బలంగా తీసుకెళ్లారు. బట్ ఇప్పుడు అదే షర్మిల గారు వైఎస్ఆర్సీపీ పార్టీలో లేరు కదా, మరి ఇంకెవరు నడిపిస్తారు? సజ్జల గారు అంటారా? సజ్జల గారి మీద పార్టీ నేతల్లోనే అసంతృప్తి ఉంది, చాలా అంటే చాలా. జగన్ గారు ఈవెన్ స్టిల్ సజ్జల గారిని ముందు పెట్టి రాజకీయం చేద్దామన్నా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళే దాన్ని యాక్సెప్ట్ చేయలేని పరిస్థితి ఉంది. 60%, 60-70% అనేది యాక్సెప్ట్ చేయొచ్చు సజ్జల గారి నాయకత్వాన్ని. బట్ ఆ 30-40% అనే వ్యతిరేకిస్తుంది. ఆ 30-40% వాళ్ళ పరిస్థితి ఏంది? అప్పుడు చీలికలను డెఫినెట్గా వస్తాయి కదా. ఇవన్నీ చాలా అంటే చాలా క్యాల్కులేషన్స్ అనేవి ఉన్నాయి. ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి అతిపెద్ద అగ్ని పరీక్ష లాంటివి. భవిష్యత్తులో జరిగే పరిణామాలన్నీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి భయంకరమైన పరీక్షలు పెట్టబోతున్నాయి. జగన్ గారు అరెస్ట్ అయితే వైసీపీ పార్టీ పరిస్థితి ఏంది ఒకటి. ఒకవేళ సజ్జల గారు కనుక పార్టీ పగ్గాలు చేపడితే ఆ పార్టీలో అంతర్గత విభేదాల పరిస్థితి ఏంటి? ఇదొక పరిస్థితి. లేదా ఈ జగన్ గారి మీద ఏదో ఒక కేసు ఫైనల్ అయిపోయి హియరింగ్కి వచ్చేసి 2 సంవత్సరాలు ఏదన్నా శిక్ష పడితే ఆయన ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హుడు అయిపోతే అప్పుడు పార్టీ పరిస్థితి ఏంది? ఇవన్నీ కూడా చాలా అంటే చాలా చిక్కుముళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీని భయపెట్టబోతున్నాయి. సో డీప్ రాజకీయాలు తెలిసిన వాళ్ళకి ఇది చాలా స్పష్టంగా తెలుసు. అందుకనే ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు లేకపోతే కూటమి నేతలు వీళ్ళు కూడా జగన్ గారిని ఇప్పుడు అరెస్ట్ అనుకుంటే ఇప్పుడు కూడా అరెస్ట్ చేయొచ్చు, ఆధారాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. బట్ ఇంకా అరెస్ట్ చేసే ఆలోచన చేయట్లేదు. పక్కడబందీగా అరెస్ట్ చేసిన తర్వాత డెఫినెట్గా ఏదో ఒక దాంట్లో శిక్ష పడేలా చేసిన తర్వాతే మనం అరెస్ట్ చేయాలనేది ఒక సంకల్పంతో వాళ్ళు ఒక మైండ్ గేమ్ ఆడుతున్నారు. అది ఇప్పుడు వైసీపీ వాళ్ళు గ్రహించారు కాబట్టి, జగన్ గారు కూడా దాన్ని ఇప్పుడు గ్రహించారు కాబట్టి ఆయన కూడా ఎందుకో వీటికి సంసిద్ధం అయిపోయారు. జైలు జీవితము లేకపోతే జైలు పంపిస్తారనేది ఆయనకి డెఫినెట్గా తెలుసు. అందుకే ఆయన కూడా మనం చూస్తూ ఉన్నాం, వారం రోజులుగా అసలు తాడేపల్లికి రావట్లేదు ఆయన
పార్టీ ఆఫీస్కి రావట్లే, ఎవరిని కలవట్లే, కంప్లీట్గా ఆయన బెంగళూరుకే పరిమితం అయిపోయారు. ఇప్పుడు కంప్లీట్ పార్టీ వ్యవహారం అంతా కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారే చూస్తున్నారు. ఎందుకు? ఆ ప్రజలు, ఆ వైసీపీ నాయకులు కార్యకర్తలు ఇంజెక్ట్ చేయాలి. నెక్స్ట్ మనకు ప్రత్యామ్నాయ నాయకుడు జగన్ గారు కనుక జైలుకి వెళ్తే ఇక సజ్జల గారే మనకు ముందుండి నడిపిస్తారన్న ఒక ఆలోచనని తీసుకెళ్ళాలి. అదే ఇప్పుడు చేస్తున్నారు వీళ్ళు. సో ఏది ఏమైనప్పటికీ వైసీపీకి అయితే చాలా గడ్డుకాల పరిస్థితి అయితే ఎదురు కాబోతుంది. ఇది వాస్తవం. ఖచ్చితంగా మన ఆ పరీక్షల్లో వీళ్ళు ఎలా నెగ్గుతారో, ఎలా నెగ్గి బయటకు వస్తారో ఇక భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. సో ఈ వీడియో అండ్ ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.